భగవంతుడు మనకి ఆ స్వరాన్ని విధి చేసి ఇచ్చాడు, అంటే కంపోజ్ చేసి ఇచ్చున్నాడు. కాబట్టి ఏ విధంగా స్వరం ఉందో ఆ విధంగానే మనం వెళదాం, చూద్దాం. చూడు, ముందు పదాలు చూద్దాం. గణానాం త్వా గణపతిం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తమం. ఉపమశ్రవస్తమం, ఇది ఉపమశ్రవస్తమం అంటే ఆయనకి ఉపమానమే లేదంట. భగవంతుడు మనల్ని అనుగ్రహించాలన్నా, ఆయన యొక్క శక్తిని మనం చూడాలంటే కూడా ఉపమానం అనేటువంటిది ప్రపంచంలో లేదు. అంటే అంత గొప్పవాడు భగవంతుడు. అంటే ఆయనకంటే ఇంకొకడు లేడు కదా. ఎందుకంటే దానికి ఉపమానం లేకుండా ఉండాలంటే కొన్నే ఉన్నాయి. ఎట్లా అంటే రామరావణయోర్ యుద్ధం రామరావణయోర్ ఇవ అన్నాడు. రామరావణయోర్ యుద్ధం రామరావణయోహో ఇవ అంటే రాముడికును రావణుడికి ఏ విధంగా యుద్ధం జరిగిందని ఎవరు అడిగారు. గురుగారు చెప్పలేరు. ఎందుకు? ఆ విధంగా ఇప్పుడు ఇంకొకసారి జరగలే. మరి ఎలా చెప్పాలి దాన్ని? రామరావణయోరివ, రాముడికి రావణుడికి ఏ విధంగా యుద్ధం జరిగిందో అదే విధంగా రావణుడికి యుద్ధం జరిగిందంట. అంటే ఇంకొక ఉపమానము లేదు. అదేవిధంగా ఈ ఉపమశ్రవస్తమం కదా, భగవంతుడు ఎంత గొప్పవాడు, ఎంత మంచివాడని చెప్పడానికి ఉదాహరణ చూద్దామంటే ఉదాహరణ లేదు. ఎందుకు? ఇంకొక భగవంతుడు ఆయనకి లేడు కనుక. మన గురించి కావలసిన ఉపమానాలు ఉంటాయి. మంచిగా చెప్పొచ్చు, చెడ్డగా చెప్పొచ్చు. ఒరే బుద్ధిమంతుడా అంటాం చెడ్డగా చెప్పేటప్పుడు, గాడిద అంటాం ఒక్కోసారి ఉండలేక. అంటే అర్థం ఏంటి? మనకు ఒక గాడిద దొరికింది ఉపమానం తీసుకోవడానికి కదా, తిట్టడానికి. నీవు చాలా గొప్పవాడివిరా, కృష్ణుడిలాగా ఉన్నావు. అప్పుడు కూడా కృష్ణుడు దొరికాడు, రాముడు కూడా దొరుకుతాడు మనకి, మనలో ఉదాహరణ తీసుకునేటప్పుడు. కానీ భగవంతుడికి ఉదాహరణ తీసుకునేటప్పుడు ఏది తీసుకోవడానికి లేదు కదా. అయితే భగవంతుడు అంత గొప్పవాడు కనుక తమ ప్రత్యయం చేస్తూ ఉపమశ్రవస్తమం. అందరూ చాలా తప్పులు, ఎందుకంటే తెలియదు కనుక ఉపమశ్రవస్తవమ్మో మమ్మో ఏదో ఒకటి చెప్తుంటాం. అలా కాకుండా ఉపమశ్రవస్తమం, రెండు మకారాల్లోనే మధ్యలో వకారం ఉంది, అందుకనే ఇబ్బంది పడుతూ ఉంటారు. ఉపమశ్రవస్తమం కదా, అర్థమైపోయింది కదా. ఆ తర్వాత జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే, అది బ్రహ్మణస్పత వచ్చిస్తుంది మంత్రంలో. ఆ నహ శృణ్వన్ను ఊతిభిః, శృణ్వన్నూతిభిః సీద సాధనం కదా. ఇప్పుడు మంత్రం చూద్దాం. ఓం గణానాం త్వా, ఓం గణానాం త్వా, గణానాం త్వా గణపతిగుం హవామహే, గణపతిగుం హవామహే, గణపతిగుం హవామహే. అందరూ చాలా జాగ్రత్త చూడాలి. హవామహే అన్నటువంటిది ఏకశ్రుతిది, ఇదంతా ఏకశ్రుతి. ఎందుకంటే ధాతు ఇది హవామహే అన్నటువంటిది. గణపతిం ఇది నామవాచకం అయితే, హవామహే ధాతువు కాబట్టి గణపతిని తర్వాత హవామహే నిఘాతం అయిపోతుంది. అంటే సర్వానుదాత్తం అయిపోయి తర్వాత ఏకశ్రుతి అయిపోతుంది. సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే హ అనుదాత్తం చెప్పేస్తుంటారు, హవామహే అని. అలా చెప్పకుండా గణపతిగుం హవామహే, గణపతిగుం హవామహే, గణపతిగుం హవామహే. కవిం కవీనాం, కవిం కవీనాం, కవిం కవీనాం. ఉపమశ్రవస్తమం, ఉపమశ్రవస్తమం, ఉపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం, జ్యేష్ఠరాజం బ్రహ్మణాం. బ్రహ్మణస్పత ఆనః, బ్రహ్మణస్పత ఆనః, బ్రహ్మణస్పత ఆనః. శృణ్వన్నూతిభిః, శృణ్వన్నోతిభిః, శృణ్వన్నోతిభిః. సీదసాదనం, సీదసాదనం,
सीदसादनम् రెండవ పాఠం ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే ॐ गणानां त्वा गणपतिगुं हवामहे ॐ गणानां त्वा गणपतिगुं हवामहे కవిం కవీనాముపమశ్రవస్తమం कविं कवीनामुपमश्रवस्तमम् कविं कवीनामुपमश्रवस्तमम् జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पते ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पते ఆనశృణ్వన్నోతిభిః आनशृण्वन्नोतिभिः आनशृण्वन्नोतिभिः సీదసాదనం सीदसादनम् सीदसादनम् మూడవ పాఠం ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविम् ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविम् కవీనాముపమశ్రవస్తమం కవీనాముపమశ్రవస్తమం उपमश्रवस्तमम् జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनः ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनः శృణ్వన్నోతిభిः సేదసాదనం शृण्वन्नोतिभिः सीदसादनम् शृण्वन्नोतिभिः सीदसादनम् నాలుగో పాఠం ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాం ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनाम् ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनाम् ఉపమశ్రవస్తమం उपमश्रवस्तमम् उपमश्रवस्तमम् జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్ ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन् ఊతిభిः సేదసాదనం ऊतिभिः सीदसादनम् ऊतिभिः सीदसादनम् ఇప్పుడు మంత్రం మొత్తం చెప్పుకుందాం ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमम् జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేదసాదనం ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम्
ఇప్పుడు మంత్రం మొత్తం చెప్పుకుందాం రెండు కలిపి. అయితే గణ అణ ఉంది, తర్వాత నాంత్వా ఉంది. అక్కడ మాత్రమే దీర్ఘస్వరితానికి మాత్రమే నా దీర్ఘం చెప్పాలి. అణా కానీ తర్వాత త్వా కానీ దీర్ఘం చెప్పకూడదు. కొంచెం కూడా మామూలుగా ఏ విధంగా ఉంటుందో దీర్ఘోచ్చారణ అదే విధంగా చెప్పాలి. కానీ కాస్త ఎక్కువ చెప్పినట్లయితే చాలా ఇబ్బంది అవుతుంటుంది. ఎందుకంటే దిత్త సంయుక్త అక్షరాలు లేవు, ఒకదానికి మాత్రమే ఉంది. దేనికి? నాకి. దానికి మాత్రమే దీర్ఘస్వరితం కూడా ఉంది కాబట్టి మనకి ఇబ్బంది లేదు. చూడండి, ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్వన్నోతిభిः సేద సాదనం. గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఓం గణానాం త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనః శృణ్వన్నోతిభిः సేదసాదనం. ఈ మంత్రాన్ని మనం, ఎందుకంటే ఇది ముఖ్యమైనటువంటి మంత్రం.